ప్రియమైన మోడీకి మీ జగన్ రాయినది ఏమనగా ఏంటి లెటర్ చదువుతున్నాడు అనుకుంటున్నారా? నిజమే. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పైన ఒకవైపు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. జాతీయ రాజకీయాల్లో తటస్థ వైఖరిని అనుసరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ భేటీకి దూరంగా అయితే ఉంది. ఈ భేటీకి హాజరు కాలేకపోయినప్పటికీ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వైఖరేంటో స్పష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాశారు. అసలు ఆ లెటర్లో ఏముంది అనేది మనం ఒక్కసారి చూద్దాం. రిక్వెస్ట్ ఫర్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ టు బి కండక్టెడ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ నో స్టేట్ వుడ్ హ్యావ్ టు ఎండ్యూర్ ఎనీ reduction in its representation in the Lok Sabha or Rajya Sabha in terms of its share in total number of seats in the house అంటూ మెయిన్గా సబ్జెక్ట్ కింద అయితే అటు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి లెటర్ రాశారు. దీనిగా ముఖ్యంగా మనకు ఈ లెటర్ ఫస్ట్ పేజీ సారాంశం ఏంటి అనేది చూస్తే కనుక డీలిమిటేషన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా నెలకొన్న ఆందోళన గురించి ప్రస్తావిస్తూ ఇదే లేఖను ఇప్పుడు ఏదైతే చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి అఖిలపక్ష భేటీకి అటు జగన్మోహన్ రెడ్డి స్టాలిన్కి కూడా ఇదే లేఖనైతే పంపించారు. అయితే గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ గనక ఒకవేళ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా నడుస్తుంది. అయితే ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కనుక చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి అంటూ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి అయితే మోడీకి లెటర్ రాశారు. ఇక పార్లమెంట్లో తీసుకునేటువంటి విధాన నిర్ణయాలతో రాష్ట్రాలకు కూడా సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాదిన సీట్ల తగ్గింపు లేకుండా చూడండి. ఈ కోణంలోనే ఆలోచించి మీరు డీలిమిటేషన్ చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు పూర్తిగా కేంద్రం నిర్వహించాలని కోరుకుంటున్నానని చెప్పి ప్రధాని మోడీకి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి అయితే లెటర్ రాశారు. మొదటి పేజీలో మనం చూస్తే కనుక ద 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాజ్ ఎక్స్టెండెడ్ ఇన్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ ఎంబర్గో ఫర్ ద డీలిమిటేషన్ ప్రాసెస్ అంటూ కూడా 84th కాన్స్టిట్యూషనల్ని దీంట్లో మెయిన్గా ఇంక్లూడ్ అయితే చేశారు. అయితే దీంట్లో చూసుకుంటే కనుక నెక్స్ట్ పేజీలో చూసుకుంటే మనము టోటల్గా ఇక్కడ 1971 levels and however with the census number of 2011 and the other estimates of the decadal growth of population in the states అంటూ కూడా మెయిన్గా సెకండ్ లెటర్లో ఇస్తూ కొన్ని స్టేట్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే జగన్మోహన్ రెడ్డి తన లేఖలో అయితే పొందుపరిచారు. అయితే ఇక్కడ మెయిన్గా మాట్లాడుకుంటే 1971 2011 నాటి జనాభా లెక్కల వివరణలను ఇందులో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయితే పొందుపరిచారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అండమాన్ నికోబార్ సహా దక్షిణాదన ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో ఎంత శాతం మేర జనాభా పెరిగింది తగ్గింది అనేది పూర్తిగా ఇందులో అయితే వివరించారు. ఇక 2011 నాటి లెక్కల ప్రకారం ఏపీలో మనం ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్గా ఒక్కసారి చూసుకుంటే 1971 సెన్సెస్ ప్రకారము ప్లస్ 2011 సెన్సెస్ ప్రకారము జనాభా ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది చూస్తే కనుక అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ టోటల్గా 115 పాపులేషన్ ఉంటే 0.02% మాత్రమే ఇక్కడ పెరిగింది. ఏది 1971 ప్రకారం. ఇక్కడ టోటల్గా 2011 ప్రకారం చూస్తే కనుక 381 ఉంటే 0.03% అంటే 0.01% ఇక్కడ పెరిగింది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ విషయానికి వస్తే 27,685 అయితే 5.05% అంటే టోటల్గా 49,387 అంటే 4.08% పెరిగింది అంటూ. ఇక తెలంగాణ విషయానికి వస్తే టోటల్గా అప్పటికి ఇప్పటికి కేవలం 0.02% మాత్రమే పెరిగింది అంటూ. ఇక కర్ణాటక విషయంకి టోటల్గా కేరళ తమిళనాడు పుదుచ్చేరి సౌతర్న్ స్టేట్స్ పాపులేషన్ షేర్స్ కూడా
టోటల్‌గా జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే గనక మనం ఒక్కసారి తమిళనాడులో 7.52 నుంచి 5.96కు పడిపోగా, పుదుచ్చేరిలో 0.09% నుంచి 0.1% ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి అయితే తెలిపారు. ఇక రాజ్యాంగంలోని మెయిన్‌గా ఇక్కడ చూసుకుంటే గనక కొన్ని ఆర్టికల్స్‌ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇందులో పొందుపరిచారు. దాని ప్రకారం ఆర్టికల్ 81(2)A ఈ సందర్భంగా మోడీకి గుర్తు చేశారు. అయితే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు సమానంగా చిన్న రాష్ట్రాలకు కూడా పార్లమెంట్లో సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ ఏదైతే చెప్తుందో దాన్ని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో వివరిస్తూ మోడీకి అయితే లెటర్ రాశారు. ఇక ప్రతి రాష్ట్రంలోనూ సమానంగా సీట్లు పెంచేలా ఏదైతే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలి మోడీ అంటూ కూడా ఇందులో ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, మొత్తం లోక్సభ ప్రాతిపదికన తీసుకొని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల సంఖ్యను ఏమాత్రం తగ్గకుండా పెద్ద రాష్ట్రాలకు సమానంగా వాటి సంఖ్యను పెంచాలని చెప్పి జగన్ అయితే కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటారని తాను ఆశిస్తున్నట్టు కూడా ఆయన అయితే ఇక్కడ కన్క్లూషన్ అయితే ఇచ్చారు. ఇక లెటర్లో చూసుకుంటే కనుక టోటల్గా ఈ లెటర్ని మీరు పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఈ లెటర్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా సీట్లు తగ్గకుండా మీరు చూడాలి అంటూ కూడా అటు మోడీని అయితే జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక ముఖ్యంగా ఈ లెటర్ కన్క్లూజన్లో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి అఖిలపక్ష భేటీ అవుతుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా డిఎంకే నేతలు వచ్చి పిలిచినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగుకు అటెండ్ కాకుండా ఒక లెటర్ని మాత్రం కేంద్రానికి పంపించారు. అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ దోస్తీ కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇక్కడ తాజా రాజకీయ పరిణామాలన్నీ చూస్తే కనుక ఇవన్నీ కూడా నిజమని అనిపిస్తుంది. ఒకవైపు తనపై ఉన్నటువంటి కేసులు, ఇక కాంగ్రెస్ పార్టీ తనను ఎలా వేధింపులకు గురి చేసింది, ఆ ఇష్యూ కారణంగానే ఆయన బీజేపీకి ఇప్పటికీ కూడా దగ్గరగా ఉంటున్నారు. ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీతో గనక ఢీ కొడితే ఏమవుతుందో గతంలో చంద్రబాబుకు జరిగిన శాస్తి కూడా తనకెక్కడ జరుగుతుందనే భయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పూర్తిగా వెంటాడుతుంది. ఒకవేళ కేంద్రంతో సున్నం పెట్టుకుంటే ఏమవుతుంది అనేది జగన్కి బాగా తెలుసు. అందుకనే కర్ర విరక్కుండా పాము చావకుండా అనే రీతిలో ప్రధానమంత్రికి డీలిమిటేషన్పై లేఖ రాశారు. ఇక డీలిమిటేషన్లో దక్షిణాదికి నష్టం కలుగుతుందనే టాక్ ఇప్పుడు అంతటా వస్తుంది. ఆ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ పక్షాలను మినహాయించి అన్ని పార్టీలను కూడా ఆయన ఆహ్వానించారు. అమరావతికి వెళ్ళి మరీ జగన్ని ఆహ్వానించారు. అయినా చెన్నై మీటింగ్కి జగన్ వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోవడానికి భయపడే స్టాలిన్ సమావేశానికి జగన్ వెళ్ళలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ విషయంలో జగన్ ఇక్కడ డైలమాలో ఉన్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకవైపు మీటింగ్కి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్లు రాస్తూ, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్టుగా దక్షిణాది రాష్ట్రాల దగ్గర అవుతూనే కేంద్రంతో సున్నం పెట్టుకునే విషయంలో ఆయన ముందుకు వెళ్ళట్లేదు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.